హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా మటన్ కర్రీ చేస్తున్నాను. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఇలా మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి హీట్ అయిన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, 4 లవంగాలు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత పసుపు ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ మటన్ ఇందులో వేసుకోవాలి. ఇలా మటన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని సాల్ట్ వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలానే వదిలేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే వదిలేస్తే 5 మినిట్స్ తర్వాత చూసారా మనకి ఇలా అందులోనే వాటర్ ఊరుతుంది. మటన్ ఆయిల్లో కొంచెం మంచిగా దగ్గరికి ఉడుకుతుంది. ఇలా మనకు ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత మటన్ ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తున్నా. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. ఇలా 2 స్పూన్ల కారం వేసి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ మనం మంచిగా ఉడకనివ్వాలి. మళ్ళీ మటన్ని కారం వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చూసారా ఇలా ఉడకాలి. ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాస్ వేసుకున్నాను వాటర్. మనం మటన్ మంచిగా ఉడకాలి కదా, ముక్క మెత్తగా ఉడకడానికి ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఇలా వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి మటన్ని. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. 2 మినిట్స్ ఇలానే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.